శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు వస్తే రాని అని. వచ్చినా సరే అదరవద్దు బెదరవద్దు అనేది ఆయన ఉద్దేశం. మరి తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ రెడ్డి అంతకుముందు శ్రీకారం చుట్టాడు. బస్సుల్లోకి ఎక్కేసి ఆ ఫ్రీ బస్సు మీద ఏదైతే మహిళలందరూ టికెట్లు తీసుకోకుండా ప్రయాణం చేసి దానిని ఫ్రీ బస్సు ఎగవేత ఇస్తానన్న దాన్ని ఇవ్వట్లేదు అనే దాన్ని ఎగవేతని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఆ చెప్పడంలో ఆయన 100% సక్సెస్ అయ్యాడు. అప్పుడు మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం, తిరుపతి నుంచే తిరుగుబాటు మొదలని. ఆ వీడియో కూడా వేలల్లో వెళ్ళింది. ఈ రోజున అదే స్ఫూర్తితోటి అభినయ్ రెడ్డి, ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయన వాళ్ళ నాన్నగారు కరుణాకర్ రెడ్డి గారు కళాజాతాల ద్వారా ప్రజలు చైతన్యపరచడం అనేది కమ్యూనిస్టులకు అలవాటు. మరి నేను కూడా చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐలో ఆర్గనైజేషన్లో ఉండేవాడిని. ఈ కమ్యూనిస్టు భావజాలంతోనే ఉండేవాడిని. మరి ఆ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నాడో ఏమో అభినయ్ రెడ్డి వీధి నాటకాన్ని ప్రదర్శించారు. అఫ్కోర్స్ దీన్ని తెగింపు అనాల. ఒకవైపున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని వైఎస్ఆర్సీపీకి చురుగ్గా పనిచేసేటటువంటి ఇప్పాల రవీంద్ర లాంటి వాళ్ళని కూడా అదిరించి బెదిరించి తమ చెంతకు చేర్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రకంగా ఉంటే ఏదైతే స్ఫూర్తిదాయకంగా అభినయ్ రెడ్డి తిరుగుబాటు చేశాడో, మీరేం చేస్తారో చేసుకోండి, ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేసేటటువంటి హక్కు ఉంది, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసేటటువంటి స్వేచ్ఛ ఉంది అని రుజువు చేశాడో, ఆ తెగింపుని ఆదర్శంగా తీసుకొని, ఒక ప్రేరకంగా తీసుకొని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటే చేశారు. దాని ఫలితంగానే కూటమి 11 స్థానాలకు పరిమితమై 39 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇందులో సృజన లాంటి మహిళా ఎంపీటీసీలు చూపించినటువంటి తెగింపును మనం చూసాం. మరి దానిని కొనసాగించాలనుకున్నారేమో భూమన అభినయ్ రెడ్డి నిన్న వీధి నాటకాన్ని ఒకదాన్ని వేశారు. ఆ వీధి నాటకంలో ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్పటం రాదు, నిజం చెబితే తల 1000 ముక్కలై పగులుతుందని మునిశాపం ఆయనకుంది, అబద్ధాలు చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చాడు, అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తనని ప్రశ్నిస్తాను, ప్రజల తరపున ఉంటాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రజల తరపున ఉంటే కుదరదు, నువ్వు నేను ఏది చెబితే డూడు బసవన్నలాగా తల ఊపే విధంగా ఉండాలి అని అతన్ని తయారు చేసిన విధానం కానివ్వండి, తన కొడుకు ఏదైతే సూపర్ 6 హామీలన్నీ మేము లెక్కలు వేసుకొనే, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లెక్కలు వేసుకొనే మేము ప్రజలకు హామీ ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి 2 సాదా చీరలే కాదు, 2 సాదా చీరలతో పాటు ఒక పట్టు చీర కూడా ఇస్తామని చెప్పేసి మహిళలను మోసం చేసినటువంటి లోకేష్ని వదిలిపెట్టలేదు. ఆయన ప్రదర్శించినటువంటి ఈ యొక్క వీధి నాటకం రాష్ట్రమంతా కూడా ప్రజలను ఆకర్షించింది.
ఆ వీధి నాటకాన్ని ఈ వీడియో చివరిలో మీరు చూడవచ్చు. అయితే ఈ విధంగా తెగించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల పైన మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మిన్నకుంటుందా లేదా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూద్దాం. నమస్తే. కన్నీటికి పాలు చేస్తుందో, రైతు ఎంతకి ఇబ్బందులు పడుతున్నాడో, రైతు మనోగతం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు గారు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి ఎత్తుబడి చేస్తున్నాడు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మమ్మల్ని చావుబారుతున్నాడు. అధికారం దక్కిందంటే మనకు పవర్ బిల్ పెరిగిందని అర్థం. ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నేను ఈ వ్యవసాయం చేయలేకపోతున్నాను. ఈ సమస్యకు నాకు చావే పరిష్కారం. కూటమి అంటేనే కాలకూట విషం, మోసం, ద్రోహం. ఇదంతా మార్పు రావాలి, మార్చాలి. దీనికి మనమేం చేయాలి? ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళలో తిరుగుబాటుని తీసుకురావాలి. అలాగే గ్యాపింగ్ మధ్యలో గ్యాపింగ్ హరి హరి బెట్ట మరి 2029 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. వచ్చేది మనమే, గెలిచేది జనమే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ప్రభుత్వం ఎంత దాష్టికంగా ఉందో, వ్యవహరిస్తుందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ ఈరోజు ప్రదర్శించిన వీధి నాటకాన్ని చూసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.